ఒకప్పుడు నా మీదకి శత్రువులు దండెత్తి వచ్చారు. ఆయన నా కుడి ప్రక్కన నిలిచి ఉన్నాడు అని చెప్తే, ఒక్కసారి తన జీవితంలో ఒకేసారి దేవుడు తన ప్రక్కన నిలబడి అద్భుతాన్ని చేసినట్లుగా భక్తుడు ఒప్పుకున్నట్లు మనం చూడాలి. కానీ ఈ వాక్య భాగంలో ఒక్కసారి నిలిచి ఉన్నాడు అని కాదు ఆయన చెప్తుంది ఏమనంటే, నా ప్రక్కన ఆయన నిలుచుచూ ఉన్నాడు. అంటే నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు, నా మీదకి శత్రువు ఎప్పుడు లేచినా, శత్రువు ఎప్పుడు దండెత్తి వచ్చినా, అప్పుడు నా ప్రక్కన నా దేవుడు నిలబడి ఉంటూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడో ఒక్కసారి నిలిచి తర్వాత విడిచిపెట్టేస్తున్నవాడు కాదు నా దేవుడు. నాకు అవసరమైన ప్రతిసారి నా ప్రక్కన ఆయన నిలబడుతూనే ఉన్నాడు. మీకు మరొక్క మాట చెప్తాను. చాలా సందర్భాల్లో కొంతమంది వ్యక్తులను గురించి, కొన్ని సందర్భాల్లో కొంతమంది చాలా నీచంగా మాట్లాడుకుంటూ, ఫలానా వాడు చాలా నీచమైన వాడండి. వాడు బుద్ధులు మంచియి కాదు. లేక ఆ వ్యక్తి మంచోడు కాదు. ఏదో వాళ్ళకి తెలిసిందల్లా చెప్తూ ఉంటారు మనకి. ఈ మధ్య నాతో ఒకాయన జెప్పాడు. "ఫలానా ఆయన చాలా వరస్ట్ అండి వ్యక్తి. మంచోడు కాదు" అని మాట్లాడుతూ ఉంటే నేనన్నాను, "ఆ వ్యక్తి ఎలాంటి వాడో నాకు తెలీదు గానీ, అతను వరస్ట్ అని నువ్వు చెప్తున్నావు, మంచోడు కాదని నువ్వు చెప్తున్నావు. అవన్నీ నాకు తెలీదు కానీ, నేను కష్టకాలములో ఉన్నప్పుడు అతడు నాకు అండగా నిలబడ్డాడు. నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు ఆసరాగా నిలబడ్డాడు. అతనేమి నాకు డబ్బులివ్వలేదు. కానీ తన సమయాన్ని వెచ్చించి నా ప్రక్కనే ఉన్నాడు. నేను కృంగిపోకుండా, అధైర్యపడిపోకుండా, నేను ఏమాత్రం తొట్రిల్లిపోకుండా, నేను ఎప్పుడు అధైర్యపడుతున్నా గుండె నిబ్బరం చేస్తూ, ధైర్యపరుస్తూ నా ప్రక్కనే నిలబడ్డాడు. కనుక నువ్వు ఎంత దుర్మార్గుడని చెప్పినా, అతన్ని మాత్రం నేను మర్చిపోలేను. ఎందుకని? ప్రతి మనిషి జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు ఒకళ్ళుంటారు. వాడి క్యారెక్టర్ ఎట్లాంటిదైనా కానివ్వండి. ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా కానివ్వండి. కానీ మనము ఆపత్కాలములో ఉన్నప్పుడు మన ప్రక్కన ఒక వ్యక్తి నిలబడితే నీకుండే ధైర్యం వేరు కదా! ఎందుకంటే చాలా సందర్భాల్లో కుటుంబాలలో ఏదైనా సమస్యలు కలిగినప్పుడు రక్త సంబంధులందరూ వచ్చి దగ్గర చేరతారు. చేరిన వాళ్ళేమన్నా పాల ప్యాకెటన్నా కొనుక్కొస్తారా? తేరు. ఆ ఆ డబ్బులు కూడా ఈళ్ళు పెట్టాల్సిందే. హాస్పిటల్‌లో ఉన్న వాళ్ళని చూడ్డానికొస్తారు. కనీసం వచ్చినోడు రూపాయి ఇస్తాడా? ఇవ్వడు. ప్రక్కన నిలబడతాడు. కానీ ధైర్యం ఏంటి? వాడు నీకు డబ్బిస్తాడని కాదు నీ ధైర్యం. నా ప్రక్కన ఒక వ్యక్తి నిలబడితే అదే ధైర్యం. ఈరోజు నేను ధైర్యంగా ఒక మాట చెప్తున్నాను. నీ క్లిష్ట పరిస్థితుల్లో ఎవరు నీతో ఉన్నా లేకపోయినా, నీ కుడి ప్రక్కన నిలిచే దేవుడున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఎవ్వరు నిలబడినా, నిలబడకపోయినా ఆయన నీ పక్షముగా నిలబడతాడు. ఆయన నీ కుడి ప్రక్కన నిలిచే ఉంటాడు. ఏ మాత్రం కూడా నిన్ను అశ్రద్ధ చేసే దేవుడు కాదాయన. నా ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకు ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్న ఈ చక్కని మాట. యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు. అందరు చెప్పండి ఒకసారి ఈ మాట. ఎవరి ప్రక్కన? ఎవరి ప్రక్కన? అతని కుడి ప్రక్కన ఎవరతను? ఎవరతనంటే, అతనంటాడు తనను తాను పరిచయం చేసుకునేటప్పుడు, దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరుచు వారి చేతిలో నుండి అతనిని విడిపించడానికి. ఆ చెప్పబడిన మాటను బట్టి మనం అర్థం చేసుకుంటే ఎవరతను అంటే, దరిద్రతకు దిగజార్చబడిపోయినవాడు. అనేక మంది విమర్శకుల ద్వారా విమర్శించబడుతున్నవాడు. అనేక మంది శత్రువుల చేత పొడవబడుతున్నవాడు. అనేక మంది వ్యక్తుల ద్వారా గాయపరచబడిన వాడు ఆ వ్యక్తి. కానీ అంత గాయపరచబడుతున్నా తన గుండెలో గొప్ప ధైర్యం ఉంది ఏమిటంటే, మీరంతా ఒకవైపు ఉన్నారు. నేను ఆరాధిస్తున్న నా దేవుడు నా కుడి ప్రక్కన నిలిచి ఉన్నాడు. ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకున్న మాట ఇదొక్కటే. ఎంతమంది ఒకవైపు ఉండనివ్వండి, నీ కుడి ప్రక్కన ఆయన నిలిచి ఉంటే చాలు. ఎంతమంది విశ్వసిస్తున్నారు? గట్టిగా స్తోత్రం చెప్పండి.
చెప్పండి హల్లెలూయా. మరి అతని ప్రక్కన ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఏ పరిస్థితుల్లో తనని విడిచిపెట్టేశారో మీరు ఒక్కసారి అదే 109వ కీర్తనలో 2వ చరణం, 3వ చరణం చూద్దాం. 109వ కీర్తన 2వ చరణం, 3వ చరణం చూద్దామా? నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తమ నోరు తెరిచారు. నా మీద అబద్ధాలు చెప్తున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలు ఆడుచున్నారు. ఎవరు తన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ అంటే, ఒకటి అబద్ధాలు చెప్పేవాళ్ళు, ద్వేషపు మాటలు మాట్లాడేవాళ్ళు, కపటపు మాటలు మాట్లాడేవారు. చెప్పండి ఒకసారి ఎవరున్నారంటే ఆయన ప్రక్కన? కపటపు మాటలు మాట్లాడే వాళ్ళున్నారు. అబద్ధాలు చెప్పేవాళ్ళున్నారు. పగబట్టి ద్వేషపు మాటలు మాట్లాడుతున్న వాళ్ళు తన ప్రక్కనున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ తన చుట్టూ చేరితే, ఇతను మాత్రం ధైర్యంగా పాట పాడుకుంటున్నాడు. ఒక కీర్తన రాసుకుంటున్నాడు. ఏమని? వీళ్ళందరూ నా చుట్టూ ఉన్నారు. కానీ నా కుడి ప్రక్కన యెహోవా నిలబడి ఉన్నాడు. ద్వేషంగా మాట్లాడుతున్న వాళ్ళందరూ చుట్టూ ఉన్నారు. నా మీద పగబట్టిన వాళ్ళందరూ నా చుట్టూ ఉన్నారు. కపటమైన మాటలు మాట్లాడుతున్న వాళ్ళందరూ నా చుట్టూ ఉన్నారు. అయినా నాకు భయం లేదు, కలవరం లేదు. కారణం ఏంటంటే, నా కుడి ప్రక్కన ఆయన నిలబడి నన్ను ధైర్యపరుస్తూ నా వైపు చూస్తూ ఉన్నాడు ఆయన. ఆ తర్వాత మీరు 4, 5 వాక్యాలు కూడా చూస్తే, మీరొక్కసారి 4వ వాక్యం చూడండి. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టారు. ఆ! ఆ! నేను మానక ప్రార్థన చేస్తున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేస్తున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. ఇక్కడ మీరు గమనించాలి. ఒక్క మాట నేను మీకు చెప్తాను, నా వైపు చూడండి. చుట్టూ ఉన్న వాళ్ళు కపటపు మాటలు మాట్లాడుతున్నా, ద్వేషపు మాటలు మాట్లాడుతున్నా, దూషణ మాటలు మాట్లాడుతున్నా ఏమీ పట్టించుకోలేదు. వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే వాళ్ళేం చేశారు? ప్రేమకు ప్రతిగా నా మీద పగబట్టారు అంటాడు. చెప్పండి అందరూ ఏం పట్టారట? ఇప్పుడు ఈయన ప్రేమకు ప్రతిగా వాళ్ళేం పంచుతున్నారు? పగను పంచుతున్నారు. తర్వాత కీడు చేస్తున్నారు. తర్వాత ఇతగాని మీద ద్వేషము చూపుతున్నారు. ప్రేమను చూపడం లేదు. ఇన్ని భయానకమైన పరిస్థితులు కలిగిన వ్యక్తులు తన చుట్టూ ఉన్నప్పుడు తను చెప్తున్న మాటది. ఏమని? అందరూ చెప్పాలి. యెహోవా నా కుడి ప్రక్కన నిలబడ్డాడు. మీరొక్కసారి మిమ్మల్ని మీరు విమర్శ చేసుకోండి. మీ జీవితంలో మీరు తొంగి చూసుకొని ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాంటి వ్యక్తులు మన చుట్టూ తారసపడుతున్నారా లేదా? మనం ప్రేమ చూపితే పగబట్టే వాళ్ళు మన మీద, ఈ ద్వేషపు మాటలు మాట్లాడేవాళ్ళు, కపటపు మాటలు మాట్లాడేవాళ్ళు మన చుట్టూ కనబడుతున్నారా లేదా? కానీ వాళ్ళందరూ మన చుట్టూ ఉన్న మన ప్రక్కన ఆయన ఉంటే చాలు. మన కుడి ప్రక్కన ఆయన నిలిచి ఉంటే చాలు. వీళ్ళెవ్వరూ మనల్ని ఏమీ చేయలేరు. ఎందుకని? అతగాడి ధైర్యం కూడా అదే. నా దేవుడు నా ప్రక్కనే ఉన్నాడండి. ఎందుకో ఈ వాక్యం చదివినప్పుడు నాకొక 3 ప్రాముఖ్యమైన విషయాలు గుర్తు చేశాడు ప్రభు. దేవుడు ఒకవేళ మన కుడి ప్రక్కనే నిలిచి ఉంటే, మన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఒక 3 విషయాలు నేను మీకు క్లుప్తంగా ఒక్కొక్కటి చెప్తాను. చదవండి. మొదటిగా 16వ కీర్తన 8వ చరణాన్ని చూద్దాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. 121వ కీర్తన 5వ చరణం చూద్దాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు. రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు. మూడవదిగా 110వ కీర్తన 20
110వ కీర్తన 5వ చరణం చూద్దాం. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోప దినమున రాజులను నలుగగొట్టును. అందరూ ఒకసారి నా వైపు చూడండి. నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. 3 వాక్యాలు చదివించాను మీతో. వాటిలో మొదటి మాట ఏంటంటే, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందరూ చెప్పండి ఈ మాట, నేను కదల్చబడను. రెండవది, ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు గనుక పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా నాకు తగలదు. మూడవది, ఆయన నా కుడి ప్రక్కన ఉండి రాజులను నలగగొడతాడు. చెప్పండి మూడవ మాట, నా కుడి ప్రక్క నుండి రాజులను నలగొడతాడు. 3 విషయాలు. ఒకటి, నా కుడి ప్రక్కన ఉండి నేను కదల్చబడకుండా నన్ను స్థిరంగా నిలబెడుతున్నాడు. 2, నా కుడి ప్రక్కన ఉండి పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకుండా కాపాడుతున్నాడు. మూడవది, నా కుడి ప్రక్కన ఉండి రాజులను నలగగొడుతున్నాడు ఆయన. వీటి అర్థమేంటో మీకు క్లుప్తంగా వివరిస్తాను. నేను కదల్చబడను అన్న మాట మనం గమనించినప్పుడు సహజంగా చాలా మంది జీవితాలలో ఏదైనా శ్రమ కలిగినప్పుడో ఇబ్బంది కలిగినప్పుడో ఆధ్యాత్మిక జీవితంలో నుండి మనం అప్పుడప్పుడు కదల్చబడిపోతూ ఉంటాం. యేసు ప్రభు కూడా ఒక చక్కని మాట చెప్పారు. ఏమనంటే, 2 ఇళ్ళు కట్టబడ్డాయి. ఒకటి బండ మీద కట్టబడింది, మరొకటి ఇసుక మీద కట్టబడింది. గాలివానొచ్చి రెండిటిని కొట్టింది. కానీ బండ మీద కట్టిన ఇల్లేమో స్థిరంగా నిలబడింది, ఇసుక మీద కట్టబడినది కూల్చబడిపోయింది. కారణం ఏంటి? దీని పునాది గట్టిగా ఉంది కనుక నిలబడింది. యేసు ప్రభు చెప్పిన ఆధ్యాత్మిక ఆంతర్యం ఏంటంటే, నీ వ్యక్తిగత జీవితంలో లేక నీ ఆధ్యాత్మిక జీవితంలో లేక నీ కుటుంబ పరిస్థితుల మధ్యలో నీకు శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, లేక నీ చుట్టూ పగబట్టిన వారు చేరినప్పుడు, లేక ద్వేషపు మాటలు మాట్లాడుతున్న వారు నీ పక్షముగా నిలబడి ద్వేషాన్ని చూపుతూ ఉన్నప్పుడు నీవు కదల్చబడకుండా స్థిరంగా నిలిచి ఉండగలిగేటట్లుగా ఆయన నీ కుడి ప్రక్కన ఉండి నిన్ను బలపరచబోతున్నాడు. నీ ప్రక్కన ఎందుకుంటానంటున్నాడు ఆయన? నేను నీ కుడి ప్రక్కన ఉంటే నీవు ఎప్పటికీ కదల్చబడలేవు. అందరు చెప్పండి ఒకసారి ఈ మాట, ఎప్పటికీ నేను కదల్చబడలేను. కారణం ఏంటి? ఏ శ్రమ నా యొద్దకు వచ్చినా నన్నేమీ చేయలేదు. ఏ పరిస్థితులు నా యొద్దకు వచ్చినా నన్ను ఏమి చేయలేవు. ఎవరు నా మీదకి వచ్చినా నన్ను ఏమి చేయలేరు. కారణం ఏంటంటే, నా కుడి ప్రక్కన నా దేవుడు నీడగా నిలబడ్డాడు నా కోసం. రాత్రి నేను ఆరాధిస్తున్న నా దేవుడు ఎవరో తెలుసా? తన ప్రజల పక్షముగా నిలిచి ఉండగలిగిన దేవుడు ఆయన. తన ప్రజల ప్రక్కన నిలబడి తన మీదకి లేచిన ప్రతి విరోధపు ఆయుధములు అణిచివేయగలిగిన దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఎవరి పక్షముగానైనా నిలబడతాడు, ఎవరి కొరకైనా నిలబడతాడు. ఈ రాత్రి నీవున్న స్థితి ఏదైనా, నీవున్న పరిస్థితులు ఏవైనా, నా కుటుంబాన్ని మాటి మాటికి పరిస్థితులు కదిలించేస్తున్నాయ్యా, ఆర్థిక ఇబ్బందులు కదిలించేస్తున్నాయి, ఆరోగ్య పరిస్థితులు కదిలించేస్తున్నాయి, కుటుంబ సమస్యలు కుటుంబాన్ని చిందరవందర చేసేస్తున్నాయి, అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నానని అల్లాడిపోతున్నావేమో. ఒక దైవజనుడుగా ఈ రాత్రి ప్రకటిస్తున్నాను, నా యేసయ్య నిన్ను కదల్చనీయకుండా స్థిరపరచగలిగిన వాడు. ఏ మాత్రము కదలేక లేకుండా నీ కుటుంబాన్ని తన సన్నిధిలో స్థిరపరచగలిగిన వాడాయన. ఈ రాత్రి ఒక దైవజనుడుగా ప్రకటిస్తున్నాను, ఇప్పటి వరకు ఒకవేళ కదల్చబడిపోయిన పరిస్థితులు నీలో ఉంటే, ప్రతి చిన్నదానికి ఆధ్యాత్మికంగా చతికిలబడిపోతున్న పరిస్థితులు ఉంటే, లేక ప్రతి చిన్న విషయంలో కూడా కలవరపాటుకు గురైపోతున్న పరిస్థితులు నీలో ఉంటే, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నా కుడి ప్రక్కన ఆయన లేనందువలనే కదా నేను మాటి మాటికి కదిలించబడిపోతున్నాను. నేను ఆరాధిస్తున్న దేవుడు నాతో ఉంటే, లేక నా ప్రక్కన నిలబడి ఉంటే, లేక నా పక్షముగా ఆయన వ్యాజ్యమాడుతుంటే నేను కదల్చబడలేను కదా. అందుకని బైబిల్ మరొక చక్కని మాట చెప్తుంది, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటాడు, వాడు కదల్చబడడు. మరొక మాట వ్రాయబడింది, శ్రమ దినమున నీవు కృంగిపోతే చేతగాని వాడవైపోతావు, నువ్వు కదిల్చబడిపోతే చేతగాని వాడి అయిపోతావు. ఎందుకు అయిపోతున్నావు? నీ ప్రక్కన ఆయన లేడు గనుక. ఈ రాత్రి నువ్వు కోరుకోవాలి, నా ప్రక్కన మీరు ఉండండి అయ్యా, ఏ పరిస్థితులలో నేను కదిలించబడకుండా స్థిరంగా నిలబడి ఉండగలగాలి. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్తాను, దేవుడు మన ప్రక్కన ఉంటే మన మీదకి గాలి తుఫాన్ రాదా?
చెప్పాలి. బండ మీద కట్టిన ఇంటి మీదకు తుఫాను వచ్చిందా? రాలేదా? ఇసుక మీద కట్టిన ఇంటికి వచ్చిందా? రాలేదా? రెండిళ్ళ మీదకి వచ్చాయి. కానీ చిత్రం ఏంటంటే ఆయన ప్రక్కన నిలిచి ఉన్న కుటుంబం స్థిరంగా నిలబడింది. ఆయన లేని వ్యక్తి కూల్చబడిపోయాడు. రాత్రి నేను చెప్పదలిచింది ఏంటంటే, యేసు ప్రభు నమ్ముకున్నారు, మీకు కూడా రాగోళ్ళు వస్తాయి అంటే వస్తాయి. నీలో ఉన్న రక్తమే నాలో ఉంది. నీలో ఉన్న అవయవాలు నాకు ఉన్నాయి. నీవు తినే తిండి నేను తింటున్నాను. అందరం తినేది మనం తింటున్నాం. యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు వెరైటీ ఏం కాదు కదా! అందరికొచ్చేదే వస్తది. కానీ ఏమిటి నీకిచ్చిన ఆయన ఆధిక్యత ఏమిటంటే, నీవు కదల్చబడకుండా నిన్ను స్థిరపరచడానికి ఎప్పుడు నీ ప్రక్కన నిలబడి ఉంటాడాయన. నిన్ను విడిచిపెట్టాడు. ఏ పరిస్థితిలో ఒకవేళ నిన్ను పడద్రోయాలని చూస్తున్నా మౌనంగా వచ్చి నీ ప్రక్కన నిలబడతాడు. నిన్ను కింద పడనివ్వడాయన. నిన్ను తొట్టిల్లిపోనివ్వడాయన. కదిలించబడకుండా స్థిరంగా స్థిరపరచగలిగిన దేవుడాయన. రెండో మాట ఏమిటంటే, ఆయన నా కుడి ప్రక్కన ఉండి పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడుతున్నాడు. అందరు చెప్పండి రెండో మాట ఏమిటి? పగలు రాత్రి. ఇప్పుడు దేవుడు మన కుడి ప్రక్కన ఉంటే మనకు వడదెబ్బ తగలదా? చెప్పాలి. తగులుద్దా? తగలదా? మరి వాక్యం ఏం చెప్తుంది? నేను నీ కుడి ప్రక్క నుండి పగలు ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడుతానంటుందిగా వాక్యం. ఇప్పుడు నా వాక్యాన్ని ఆధారం చేసుకొని, ఇప్పుడు అసలే వేసవికాలం కదా, మిట్ట మధ్యాహ్నం 1 గంటప్పుడు మంచం వేసుకొని పడుకున్నాం అనుకోండి, నలుగురు మోసుకెళ్ళాలి కదా ఆ మంచాన్ని. ఏం జరిగింది ఈలోపు? ఎండ దెబ్బ తగిలి, అన్ని దెబ్బలు తగిలి, చలో పరలోకం. సాయంత్రానికి వాడిపోయింది. తోటకూర కట్ట వాడిపోయినట్టు వాడిపోతున్నాం. నాకెందుకు ఆ వాక్యం చేసినప్పుడు నేను ఇట్లాగే ఆలోచించాను. ఆయన నా కుడి ప్రక్కన ఉంటే పగలు ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగలదని చెబుతున్నాడు కదా, మరి వడదెబ్బ ఎందుకు పడుతుంది నాకు? బైక్ వేసుకుని వెళ్తే కళ్ళు తిరిగి ఎందుకు పడిపోతున్నావు కింద? దాని గురించి ఆలోచిస్తుంటే పరిశుద్ధాత్ముడు ఒక సంగతి జ్ఞాపకం చేశాడు. మీకు అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్తాను. ఆ మధ్య ఒక దేశంలో ముగ్గురు యవనస్తులట ఊర్లో చాటింపేశారు. ఏమనంటే, యేసు ప్రభు నేల మీద నడిచాడు, పేతురుని కూడా నేల మీద నడిపించాడు యేసయ్య. ఈరోజు మధ్యాహ్నం పలానా సమయానికి మేము ఒక ముగ్గురం స్నేహితులం కలిసి ప్రార్థన చేసి మేము కూడా సముద్రం మీద నడవబోతున్నాం, నేల మీద నడవబోతున్నాం, చూద్దురు రండి అని చాటింపేశారు. అందరూ వచ్చారు. వాళ్ళతో పాటు అనుభవం కలిగిన ఒక దైవజనుడు కూడా వచ్చాడు అక్కడికి. వీళ్ళు ఎవర్రా ఇట్లా చేస్తున్నారు, చూద్దాం ఏం చేస్తారు అని పెద్ద ఆయన కూడా వచ్చారు. అందరూ చూస్తున్నారు. ఈ ముగ్గురు యవనస్తులు ప్రార్థన చేసి చిన్నగా సముద్రంలోకి అడుగుపెట్టారు. అడుగు పెడితే గిటక లోతు నీళ్ళు వచ్చేసాయి, మోకాల్లోతు వచ్చేసాయి, నడుముల్లోతు వచ్చేసాయి, పొట్ట మునిగిపోయింది. ఇక ముందుకెళ్తున్న కొద్ది మునగడం తప్ప తేలే పరిస్థితి కనపట్లేదు. ముగ్గురు ఒకరు మొక్కలు ఒకరు చూసుకున్నారు. వెనక్కి జనం అంతా చూస్తున్నారు, పరువు పోయి సావాలి బయట అవమానంతో. ముందుకెళ్తేనేమో సముద్రంలో లేచి నడవలేకపోతున్నాం. సరే వెళ్దాం ముందుకి, ఇంకొంచెం ముందుకెళ్తే ప్రభువు లేపుతాడు పైకి అని ధైర్యంతో వెళ్తున్నారు. పాపం వెళ్ళారు, లోతుకెళ్ళి ముగ్గురు చచ్చారు. శవాలు కొట్టుకొచ్చింది ఒడ్డుకి. అక్కడ ఉన్న పాస్టర్ గారు పెద్ద ఆయన ఉన్నారు కదా, ఆ పెద్ద ఆయన్ని పిలిచి ఆ ఊరోళ్ళు అడిగారట, ఏమండి యేసు ప్రభు నేల మీద నడిచిన మాట నిజమే అయితే ఈ ముగ్గురు ఎందుకు నడవలేకపోయారు? పేతురుని యేసయ్య నేల మీద నడిపించిందే నిజమైతే ఈ ముగ్గురు ఎందుకు నడవలేకపోయారు అని అడిగితే పెద్ద ఆయన వాళ్ళ ఇంకా ఆశ్చర్యంగా చూసి, అసలు యేసు ప్రభు నేల మీద ఎప్పుడు నడిచాడు? పేతురుని ఎప్పుడు నడిపించాడు ఆయన? ఎప్పుడు నడిచాడంటే తెల్లవారుజామున ఆయన రావడానికి అవకాశం లేదు, పడవలేమి లేవు, శిష్యులు వెళ్ళిపోతున్నారు ముందు, వాళ్ళు అల్లాడిపోతున్నారు, కలవరపడుతున్నారు ఆ సముద్రంలో ప్రయాణం చేస్తూ. వాళ్ళని ధైర్యపరచాలి, ఎలాగైనా వారిని కలుసుకోవాలని
వసతి లేక చక్కగా నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు యేసు ప్రభు. వస్తున్న యేసు ప్రభుని చూసి శిష్యులు ఏమంటారు చెప్పాల? దెయ్యం అన్నారా లేదా? అదిగో భూతం వస్తుందిరా అన్నారు. ఈలోపు యేసు ప్రభు ఏమన్నారు? నేను భూతాన్ని కాదురా, నేనే అని చెప్పాడు యేసయ్య. అయినా పేతురు నమ్మాడా? చెప్పాలి. నమ్మకేమంటాడు? నీవు నిజంగా యేసువే అయితే నన్ను కూడా నీళ్ళ మీద నడిపించు అన్నాడు. ఏయ్, నీళ్ళ మీద నడిస్తే కానీ నమ్మవంటారా నువ్వు? నోరు మూసుకో అని ఒకవేళ యేసు ప్రభు కానీ ఆ పడవలో కానీ అడుగు పెడితే 12 మంది సముద్రంలో దూకి చచ్చిపోయేవాళ్ళు. మీకు అర్థమవుతుందన్నమాట. ఎందుకు? వాళ్ళు యేసు ప్రభుని ఎవరు అనుకుంటున్నారు? గట్టిగా ఇప్పుడు పడవలోకి వచ్చింది ఎవరు అనుకుంటారు వాళ్ళు? ఇప్పుడు భూతం చూస్తా పడవలో అడుగు పెడితే చూస్తా ఊరుకుంటారు వాళ్ళు? దూకి చేస్తారు. లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి చేస్తారు. నీళ్ళలోనూ దూకాలి, గుండెని ఆగిపోవాలి, భూతం వచ్చేసింది లోపలికి. ఆ పరిస్థితుల్లో వారిలో నమ్మికను పుట్టించుట కొరకు పేతురును దిగమన్నాడు. నీళ్ళ మీదకి దిగాడు పేతురు. దిగి 4 అడుగులు వేసాడు. ఆ తర్వాత మళ్ళా మునిగిపోతుంటే పైకి లేపి తీసుకెళ్లి పడవలో కూర్చోబెట్టాడు యేసయ్య. ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, యేసయ్య నీళ్ళ మీద నడిచాడు, పేతురుని నడిపించాడు అంటే అది అవసరం. స్తోత్రం చెప్పండి. ఏంటది? గట్టిగా, అది అవసరం. మరి ఇప్పుడు ఈ ముగ్గురు నడిచింది అవసరమా? వీళ్ళు నడవమని ఎవడని చెప్పాడా? మీరు ఏమనుకున్నట్టు ఒక మాట చెప్పనా వద్దా? చెప్పండి. మిమ్మల్ని చూస్తే నాకు హుషారంతో పోయేదట. మిమ్మల్ని నడకుండా చెప్పుకుంటేనే బెటర్ అనుకుంటా. ఒకసారి సంతోషంగా చేతులు ఊపుతూ స్తోత్రం చెప్పండి. అందరూ సంతోషంగా చెప్పండి హల్లెలూయా. ఏమండి ఇప్పుడు ఈ ముగ్గురికి ఏం అవసరం? నేల మీద నడవాల్సిన అవసరం ఏమొచ్చింది? నేనేమంటానో తెలుసా? వీళ్ళు బడాయిగాళ్ళు. ఎవరు? ఎచ్చుగాళ్ళు. ఇదిగో మేంగాక చేస్తున్నాం చూడు అద్భుతం. ఆ మధ్యకాలంలో ఒక ఆయన గుంటూరులో, మీరందరూ మీటింగ్కి వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ తెచ్చుకోండి, నీళ్ళను ద్రాక్షరసంగా మారుస్తానన్నాడు. అందరూ తీసుకెళ్ళారు. మావాడు ఒకడు తీసుకెళ్ళాడు. ఏరా మారిందా అని అడిగా. ఏంటి మారేది? బూడిద కిల్లే బాటిల్ తీసుకెళ్ళా, కిల్లే బాటిల్ తెచ్చుకున్నానన్నాడు. వాడంటాడు, మరి యేసు ప్రభు మార్చాడు కదన్నా, ఈరోజు ఎందుకు అవ్వలేదు అంటాడు. నేనంటాను, యేసు ప్రభు ఎందుకు మార్చాడు? ఆ రోజున ఆ పెండ్లి విందులో ద్రాక్షారసం ఇప్పుడు పోతే నీకు ఫ్యాన్సీ స్టోర్కి వెళ్తే దొరకట్లా? చెప్పాలి. కిషాన్ ద్రాక్షారసం దొరుకుతుందా లేదా? దొరుకుతుందిగా. మరలా స్పెషల్గా ఈయన నీళ్ళను ద్రాక్షారసంగా మార్చాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ మార్చాడే అనుకో, ఆయన చెప్పినట్టు మార్చాడే అనుకో, దానివల్ల ఉపయోగం ఎవరికి? దానివల్ల ఏంటి లాభం? ఎవరికి మేలు? పలానా పాస్టర్ గారు నీటిని ద్రాక్షారసంగా మార్చాడని కొత్త బైబిల్ రాసుకోవడానికే? యేసు ప్రభు కానాలో పెండ్లి విందులు అద్భుతం చేశాడని ఇప్పటి వరకు చెప్పుకుంటున్నారు. యేసయ్య కాదు నేను కూడా చేశానని ఈయన కొత్త బైబిల్ రాస్తాడా, లేకపోతే కొత్త డైరీ రాస్తాడా? దేని కొరకు ఇవన్నీ? నేనంటాను, యేసయ్య ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. ఎప్పుడు? నీకు అవసరమైనప్పుడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మీరు ఏమనుకున్నట్టు ఒక మాట చెప్తాను, చెప్పనా వద్దా? ఆ మధ్య ఒక తల్లి సాక్ష్యం చెప్తుంది. అయ్యా, మా అబ్బాయి బండి మీద తీసుకెళ్తున్నాడు, రాయెక్కి స్కిడ్ అయి పడిపోయింది బండి, నేను ఈ వైపు రోడ్డు మీదకి పడిపోయాను, పిల్లడు ఇటు పడిపోయాడు, లారీ వచ్చేసింది అయ్యా, తలకాయ లారీ కిందకి వెళ్ళిపోయింది, ఎవరో వచ్చి ఇసిరేసినట్టు అనిపించింది నాకు, కళ్ళు తెరిచి చూసరికి నేను కూడా రోడ్డు పక్కన ఉన్న లారీ కింద లేను. ఆ తల్లి చెప్తుంటే నేను సంతోషించి, దేవుని వాక్యంలో ఒక మాట వ్రాయబడింది, నిన్ను కాపాడుటకు యెహోవా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని వ్రాయబడిన తల్లి. ఖచ్చితంగా నిన్ను కాపాడడానికి తన దూతలను పంపించాడు ఆయన. నేను ఆ మాట చెప్పాను, సంతోషం. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే మాట ఏంటంటే, సరదాగా చెప్తున్నాను. పాస్టర్ గారు ఏంటంటే చెప్తున్నాడు, శాడిస్ట్ అనుకున్నారు కాక, మీకు అర్థం కావడానికి ఇన్ని కోణాలుగా చెప్తున్నాను నేను. ఆ మరుసటి రోజు వెళ్ళి, తర్వాత రోజు వెళ్ళి, నిన్న కాపాడాడు కదా దేవుడు అని లారీ కింద మళ్ళీ తలకాయ పెడితే మీకు అర్థమైందా? నిన్నేగా దేవదూతలు వచ్చి నన్ను పక్కకు దోశారు, ఈరోజు కూడా తోస్తారో లేదో చూద్దామని వెళ్తే వెళ్ళడమే తెలుసు, రావడం తెలియదు.
అర్థమవుతుందని మాట. అందుకని ఎప్పుడు భక్తిలో అనవసరమైన చాదస్తపు అనుభవాలు ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. యెహోవా నా ప్రక్కన ఉన్నాడు, నాకు వడదెబ్బ తగలదని మధ్యాహ్నం పోయి ఎండలో నిలబడి చచ్చి ఊరుకుంటాం. ఎవరుంటారండి? మరి ఎందుకు వాక్యం అట్లా వ్రాయబడింది? ఉండాల్సిన పరిస్థితులు నీకొచ్చినప్పుడు, ఉండవలసిన అవసరత నీకొచ్చినప్పుడు ఆయన నీకు నీడగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి. మీకు ఒక మాట చెప్తాను. ఆ రోజున దైవజనుడు తినడానికి తిండి లేక అల్లాడిపోతుంటే ప్రభు అంటాడు, నువ్వు వెళ్ళి కేరీతు వాగు దగ్గర దాగి ఉండు అన్నాడు. దేని దగ్గర? ఆ వాగు దగ్గర ఈయనకి ఇల్లు కట్టాడా? చెప్పరేంటి? షెడ్ వేసాడా? ఈయన కొరకు ఏమైనా టెంట్ సిద్ధం చేసాడా? మరి ఏం చెప్తాడు అక్కడికి వెళ్ళి? నువ్వు దాగి ఉండు అంటాడు. ఎక్కడ దాక్కోవాలి? వాగు దగ్గర ఈయన ఎక్కడ దాక్కోవాలి? అతగాడి ధైర్యం ఏంటంటే, నేను వెళితే నాకు నీడగా నా దేవుడు ఉంటాడు. వెళ్ళిపోయాడు ఆయన. వాగు దగ్గరికి వెళ్ళిపోయాడు, చక్కగా తలదాచుకున్నాడు. రాత్రి మగలు ఆయన నీడగానే ఉన్నాడు. రాత్రి మగలు కాకులతో ఆహారాన్ని పంపించి దేవుడు అతగాడిని పోషిస్తూనే ఉన్నాడు. నేను చెప్పదలిచిన మాట, అవసరమైతే మరణ పడకలో ఉన్నవాణ్ణి లేవనెత్తగలిగిన దేవుడు నా దేవుడు. ఎప్పుడు ఎప్పుడు ఆయన మహిమ కొరకు నీకు అవసరమైనప్పుడు. కొంతమంది చేదస్తపు మాటలు, చేదస్తపు పనులు, ఇదిగో ఈ చేయమని చూద్దాం, చేయమని చూద్దామంటే ఆయనకు అవసరమైతే చేస్తాడు. ఆమేన్. ఆయన మహిమ కొరకు చేస్తాడు. ఆయన ఎప్పుడు ఎవరికి ఏది అనుగ్రహించాలనుకున్నాడో అప్పుడు అనుగ్రహిస్తాడు ఆయన. నేను చెప్పదలిచిన మాట, నీ కుడి ప్రక్కన నీ దేవుడు ఉంటే ఇలాంటి పరిస్థితులు ఏవి నీ మీదకి వచ్చినా ఏది నిన్ను ఏమీ చేయకుండా నిన్ను కాపాడగలిగిన దేవుడు ఆయన. రెండు విషయాలు చెప్పాను మీకు. ఒకటి, ఆయన మన కుడి ప్రక్కన ఉంటే ఎన్నటికి కదల్చబడం. రెండవది, ఆయన మన కుడి ప్రక్కన ఉంటే పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకుండా కాపాడబడతాం. మూడవ మాట ఏంటంటే, నా కుడి ప్రక్కన ఉండి రాజులను నలగగొట్టును. చెప్పండి ఒకసారి ఈ మాట. అంటే దేవుడు మన కుడి పక్కన ఉంటే ఇక రాజులు ఎవరు బతకరా? అర్థమవుతుంది అన్నమాట. దేవుడు మన కుడి ప్రక్కన ఉంటే రాజులు ఎవరు బ్రతకరా? ఆ మాటలో ఉన్న అర్థం అదే కాదు. జాగ్రత్తగా వినాలి. రాజులను నలగొట్టును అంటే అర్థం ఏంటంటే, మీకు అర్థమయ్యే కోణంలో చెప్తాను. రాజు కంటే బలాఢ్యుడు ఎవరు ఉన్నారు? ఎవరన్నా దేశంలో ఉంటారా? రాజును మించిన బలవంతుడు లేడు. ఆ దేశానికి రాజే బలాఢ్యుడు. అతను తలుచుకుంటే ఏమైనా చేయగలడు. అతను మించిన బలవంతుడు లేడు. కానీ పరిశుద్ధాత్ముని యొక్క ఉద్దేశం ఏంటంటే, రాజులను నలగొట్టును అంటే అర్థం ఏమిటి అంటే, నీకంటే బలాఢ్యులు నీ ఎదుట కనబడుతున్నారు. నీకంటే బలముగా నీ సమస్య కనబడుతుంది. నీకంటే బలంగా నువ్వు అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందులు కనబడుతున్నాయి. కానీ నీ ప్రక్కన ఆయన ఉంటే నీ మీదికి లేచిన ప్రతి బలాఢ్యుని యొక్క ఆయుధములు అణిచివేయబడబోతున్నాయి. దాని అర్థం ఏంటో తెలుసా? నీ మీదికి లేచిన ఎలాంటి బలమైన సమస్య అయినా నా దేవుడు అణిచివేయునుగాక. అందరూ చెప్పాలి గట్టిగా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒకటి, మనం ఎన్నటికి కదల్చబడం. రెండు, పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా అవసరతను బట్టి నీకు తగలకుండా కాపాడుతాడు ఆయన. మూడవది, ఆయన మన కుడి ప్రక్కన ఉంటే రాజులు నలగగొట్టబడతారు. అంటే మనకంటే బలమైన ప్రతి సమస్యను అణిచివేయగలిగిన సమర్థుడు ఆయన. మరి ఈ కీర్తనకారుడు ఈ పాట వ్రాసినప్పుడు తను ఏ పరిస్థితుల్లో ఉండి వ్రాసాడో నేను మీకు ముందుగా చెప్పాను. తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరట? కపటమైన మాటలు మాట్లాడేవాళ్ళు, ద్వేషపు మాటలు మాట్లాడేవాళ్ళు, అసూయపరులు, పగను పంచుతున్న వాళ్ళు, తన మీద అనవసరమైన నిందలు మోపుతున్న వాళ్ళందరూ తన చుట్టూ ఉన్నారు. మరి నువ్వేం చేసావు? ఒక్కసారి మీరు అదే 109వ కీర్తన 4వ చరణం చదవండి. పగబట్టారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. అందరూ ఒకసారి ఈ మాట చెప్పండి. నీరసించకుండా చెప్పాలి. నిజంగా చేసే వాళ్ళందరూ చెప్పండి. మానకుండా ప్రార్థన చేసేవాళ్ళు చెప్పండి.
అందరూ చెప్పొద్దు. మానక అన్న మాట చదివినప్పుడు ఒక 2 కోణాలు చెప్తాను మీకు. ఒక గుంపు సంతోషం ఎక్కువైతే ప్రార్థన చేయరు. అవునా కాదా? ఇంకో గుంపు బాధలు ఎక్కువైతే ప్రార్థన చేయరు. వీళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే చేస్తారు. వీళ్ళకి ఏదైనా బాధ కలిగినప్పుడే చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి సంతోషం ఎక్కువైపోతే దేవుడు గుర్తురాడు. వీళ్ళకి బాధలు ఎక్కువైపోతే దేవుడితో పని లేదు, మాకు ఎందుకు ఈ ఈ నష్టాల్లో విడిచిపెట్టేశాడు దేవుడు అని విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఏ పరిస్థితుల మధ్యలోనైనా మానక ప్రార్థన చేయగలిగిన వ్యక్తిగా నీవు మార్చబడాలి. అది సంతోషమందైనా, దుఃఖ సమయములోనైనా, క్లిష్ట పరిస్థితులలోనైనా నీ ప్రార్థనా స్థితి మార్చబడకూడదు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? గట్టిగా నమ్మిన వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మధ్య ఒక తల్లి ఏమ్మా రాలేదని అడిగితే, బాగా ఎండలుగయ్యా, ఎండలు తగ్గాక వస్తాను, వడదెబ్బ తగిలేస్తే యాసంకాలం అంది. సర్లే పాపం పెద్దది కదా. తర్వాత వర్షాకాలం వచ్చింది, అయినా రావట్లా. ఏమ్మా అన్న, వర్షాకాలం అయ్యా, బురద, చినుకులు, ఎందుకు వచ్చిందిలే, కొంచెం వాతావరణం బాగలేదు గయ్యా అంది. శీతాకాలం వచ్చింది, అయినా రాలా. ఏంటమ్మంటే మంచు అయ్యా, చలి అయ్యా, జలుబయ్యా, ముక్కులయ్యా, దెబ్బడయ్యా పట్టేస్తుంది. ఇదే పాట పాడుతుంది. నేను ఏమైనా అడిగాను, నీకు వేసవకాలం పడదు, వర్షాకాలం పడదు, శీతాకాలం పడదు, ఏ కాలం పడుద్ది? పోయే కాలమా? ఏమండి, నువ్వు దేవుడి దగ్గరికి రావడానికి నీకు కాలాలా? ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా లేదా మీరు నిజం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఉన్నారా లేదా? బాగా బురద కొండకయ్యా రోడ్డు అంతా. నేను అడిగాను, నువ్వు పొలంలో నాట్లు వేయడానికి వెళ్తావు కదా, సిమెంట్ రోడ్లు వేస్తారా పొలంలో నీకు? మోకాళ్ళ లోతు బురదలోనేగా, ఈ కాళ్ళు లాక్కునేసరికి ఈ కాళ్ళు మరలా మోకాళ్ళ లోతుకి వెళ్తుందిగా. మరి నాట్లు వేయడానికి లేని బురద నీకు మందిరానికి రావడానికి వచ్చిందా? వచ్చింది. వీళ్ళు ఎవరంటే, ఎప్పుడెప్పుడు మానేద్దామా, ప్రార్థన చేయకుండా తప్పించుకుందామా, సాకులు కొరకు వెతుకుతూ ఉంటారు. వీళ్ళకి వేరే పని లేదు. కానీ కీర్తనకారుడు చెప్తున్న ఒక చక్కని సాక్ష్యం ఏంటంటే, నా చుట్టూ శత్రువులు ఉన్నారండి, నా చుట్టూ నా ప్రాణాన్ని తీయాలని చూస్తున్న వాళ్ళు ఉన్నారు, నా చుట్టూ నిందలు మోపుతున్న వాళ్ళు ఉన్నారు, నా మనసు ఏమీ బాగలేదు ప్రభువా అని ప్రక్కకి వెళ్ళిపోయానా? వెళ్ళలేదు. వీళ్ళు ఎంత హింస పెడుతున్నా నా ప్రార్థన మానలేదు. నేను దేవునితో నాకున్న సహవాసాన్ని విడిచిపెట్టలేదు. ఈ రాత్రి నేను చెప్పదలిచిన మాట ఏమిటో తెలుసా? దేవునితో నీకున్న ఈ ప్రార్థన సహవాసమును విడిచిపెట్టక, ఈ సహవాసమును నీవు కొనసాగించుదువుగాక. అందరూ ఒకసారి కుడి చేతినెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ ప్రార్థనా స్థితి మార్చబడకూడదు. పరిస్థితులను బట్టో, వ్యక్తులను బట్టో, నీకున్న ఆ సిచ్యువేషన్స్ మారినప్పుడల్లా నీ ప్రార్థనా స్థితి మారిపోతుంది. నీకంటూ ఒక ప్రత్యేకమైన ప్రార్థన సమయం ఉండాలి. ఒక ప్రత్యేకమైన ప్రార్థన అలవాటు దేవుని సన్నిధిలో నీకుండి తీరాలి. ఇక ఆ సమయంలో ప్రార్థన తప్ప మరి ఏది నువ్వు చేయకూడదు అన్నంతగా నీవు దేవునితో పెనవేసుకొని పోవాలి. మానక ప్రార్థన చేస్తున్నాను నేను, ఎందుకు నీ ప్రక్కన దేవుడు వచ్చి నిలబడ్డాడు అని అడిగితే ఏం చేయమంటావండి? ఎంతమంది వచ్చి నా చుట్టూ చేరుతున్నా నేను మాత్రం ఏం మానలేదు? గట్టిగా చెప్పాలి. మరి మనం ఏం మానేస్తున్నాం చెప్పాలి. ఇంట్లో భార్య భర్తలో గొడవ అయింది అనుకోండి, కొట్లాడుకున్నారనుకోండి, దమ్మ కొట్టేది ఏంటి? ప్రార్థన. చర్చికి రాదు. ఏంటమ్మంటే కొంచెం అరుచుకున్నాం వాళ్ళండి అంటది. మరి అరుచుకుని ఎదురు బదురు కూర్చోపోతే చర్చికి తగలడొచ్చుగా. మీకు అర్థమవుతుంది నా బాధ? అరుచుకొని ఎదురు బదురు కూర్చొని కేసులు ఆడుకొని నీ మొహం చూస్తే నాకు కంపరం వస్తుంది అంటున్నాడు ఈయన. మరి కంపరం వస్తుంది అన్నప్పుడు వచ్చి చర్చిలో కూర్చోవచ్చు కదా చూడకుండా? రారు. అంటే భార్యాభర్తలో గొడవ అయితే దేవుడి మీద అలగడం ఏంటి? దేవుడిని ఎగ్గొట్టడం ఏంటి? దేవునికి దూరం అవ్వడం ఏంటి? ఇవన్నీ విచిత్రం కాకపోతే నువ్వు
చుట్టాలు వచ్చారండి రామ చర్చికే. మరి చుట్టాలు వచ్చారని ఇంట్లో పెట్టి పనికి వెళ్లకుండా మానేసావా? ఎందుకో మీరు సైలెంట్ అయిపోయారంటే అందరూ ఇదే బ్యాచ్ లాగా ఉన్నారు ఇక్కడ. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పు, సంతోషంగా చెప్పు, హల్లెలూయా హల్లెలూయా. ఏమరా రాలేదు, 2 నెలలు అయిందిరా చర్చికి వచ్చి నువ్వు అంటే, మనసు ఏం బాగలేదన్నా, అస్సలు బాగట్లేదు, ప్రార్థన చేయని. ఏం ప్రార్థన చేయమంటారు, మనసు ఏం బాగలేదన్నా అంటాడు. ఎన్ని రోజులు అయితే నువ్వు చర్చికి వచ్చి? 2 నెలలు అయిందన్నా అన్నాడు. ఈ 2 నెలల్లో బోధంటూ మానేసావా? చెప్పరేంటి? ఈ 2 నెలల్లో పనికి వెళ్ళడం మానేసావా? ఉద్యోగం చేయడం మానేసావా? మరి ఏం మానేసావు? ప్రార్థన మానేసావు, దేవునితో ఉన్న సహవాసాన్ని మానేసావు. నేను మీకు అర్థం కావాలని ఇవన్నీ ఇన్ని కోణాల్లో చెబుతున్నాను. మీకేదో కథలు చెప్పాలనో మిమ్మల్ని నవ్వించాలనో నా ఉద్దేశం కాదు. ఏ విధము చేతనైనా ఈ మాట మీ గుండెలోకి వెళ్ళాలి. ఒక దైవజనుడిగా నా ఆవేదన అది. ఎన్ని క్లిష్ట పరిస్థితులు రానివ్వండి, దేవునితో నీకున్న సహవాసాన్ని మాత్రం మానొద్దు, దాన్ని విడిచిపెట్టద్దు, దాన్ని కొనసాగిస్తూనే ఉండు. ఈ క్లిష్ట పరిస్థితులన్నీ మబ్బు తొలగినట్లుగా తొలగిపోబోతూ ఉన్నాయి. ప్రతి కలవరం తొలగిపోబోతుంది. ఏమిటయ్యా ఏమిటయ్యా నీ ఉద్దేశం, ఏమిటయ్యా నీ ఆలోచన అంటే, ప్రభు అంటాడు, నువ్వు మానక ప్రార్థన చేసి చూడరా, నేను నీ ప్రక్కనే నిలబడి ఉంటాను. పరిస్థితులు ఏవైనా నేను విడిచిపెట్టకుండా నీతోనే ఉంటాను నేను. మరి ఏమని ప్రార్థన చేశాడు ఆయన? ఒక 2 విషయాలు చదవండి, మనం ప్రార్థన చేసుకుందాం. 109వ కీర్తన 21వ వాక్యం, 22వ వాక్యం చూడండి ఒకసారి. అమ్మా గట్టిగా చదువు తల్లి. నీ నామమును బట్టి నాకు సహాయము చేయుము, నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. అందరూ ఒకసారి నా వైపు చూడండి. ప్రార్థన చేస్తున్నాను మానక అన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా వినాలి. ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నేను చాలా భక్తి కలిగిన వాడిని, లేక నేను చాలా ప్రార్థనా పరుడను, లేక నీతో నాకుండే అనుబంధం వేరయ్యా, నేను అందరిలాంటి వాడిని కాదయ్యా, నీకు నాకు మధ్య ఉన్న అనుబంధం చాలా గొప్పదయ్యా. ఇవన్నీ కదా ప్రభుతో చెప్పాలి. రోజున అతగాడు పరిగెత్తుకుంటూ ముందుకొచ్చి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఒకతను ఆ వెనక చెప్పులు ఇడిచే దగ్గర కూర్చున్నాడు మందిరంలో. ఆ చెప్పులు అందరు ఇడిచే దగ్గర అక్కడ ఖాళీ లేక అక్కడ కూర్చొని తల దించుకొని తల పైకెత్తడానికి కూడా ధైర్యం చేయక ఏడుస్తుంటే యేసు ప్రభు ఇద్దరి ప్రార్థనలు చూశాడు. చూసి అంటాడు, ఇదిగో ఈ ముందుకొచ్చి ప్రార్థన చేసిన వీనికంటే అతడు నీతిమంతునిగా మార్చబడ్డాడు. వీడిలో ఏం చూసావు నువ్వు? వీడు చేసిన ప్రార్థనలో ఉన్న విచిత్రం ఏంటో తెలుసా? నేను వారానికి 2 రోజులు దశంభాగాలు ఇస్తున్నానుగా, వారానికి 2 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నానుగా, ప్రతి దాంట్లో నీకు నమ్మకంగా 10వ వంతు చెల్లిస్తున్నానుగా అంటున్నాడు ప్రభుత్వం. అంటే అర్థం ఏంటి? నీకు లంచం ఇస్తున్నాను కాబట్టి నాకు అద్భుతం చేయమనే చెప్పరేటి అని ఆయన ఉద్దేశం. ఈరోజు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ నీతి క్రియలు కాదు ప్రభు ఎదుట నువ్వు చెప్పవలసిన. అతగాడు ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా నేను భక్తి కలిగిన వాడనని నన్ను ఉద్ధరించమని అడగట్లేదు, లేక నువ్వు నన్ను బాగు చేసేటప్పుడు నేను నీ కొరకు ఎంత కష్టపడ్డానో దాన్ని చూసి బాగు చేయమని అడగట్లేదు, లేక నా ప్రార్థనా స్థితిని చూసి బాగు చేయమని అడగట్లేదు, నా నీతిని చూసి బాగు చేయమని అడగట్లేదు. నేను అడుగుతుంది ఏమిటో తెలుసా? నా నీతి కంటే నీ నామము బలమైనది. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నా ప్రార్థన కంటే నీ నామం బలమైనది. నా విశ్వాసము కంటే నీ పేరులో గొప్పతనం ఉంది. దానిని బట్టి నీవు నన్ను ఉద్ధరించు నాయన. నీ కృపను బట్టి నన్ను ఉద్ధరించయ్యా. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న ఈ 2 ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎంతమంది నీ మీదకి లేచినా ఈ వైపు ఉన్న నీవు ఆయన నామము మీద ఆనుకోవాలి. చెప్పండి ఈ మాట అందరూ ఒకసారి. దేని మీద ఆనుకోవాలి మనం? ఆయన నామం మీద ఆనుకోవాలి. ఆయన కృప మీద నువ్వు ఆనుకోవాలి. ఎప్పుడైతే నామం మీద, కృప మీద నువ్వు ఆనుకుంటావో, నీ చుట్టూ ఎంతమంది లేచినా
వారెవ్వరు నీ దరిదాపుల్లో కూడా రాకుండా నీడగా నీకు ఆయన ఉండబోతున్నాడు. నమ్మిన వాళ్ళు చేయెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. నీ నామమును బట్టి. అందరూ చెప్పండి ఒకసారి ఈ మాట. ఏమిటి ఆయన నామం? ఏమిటి ఆయన నామానికి ఉండే గొప్పతనం ఏంటి? ఒక 4 మాటలు మీకు చెప్తాను. ఒక్కొక్కటి మీరు చదువుతారు. ఇప్పుడు 25వ కీర్తన 11వ చరణం చూడండి. యెహోవా, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. అందరూ ఒకసారి నా వైపు చూడండి. నీ నామమును బట్టి దానిని, అందరూ చెప్పాలి. దేనిని బట్టి క్షమించాలి? ఇప్పుడు నీకు క్షమాపణ దొరికేది ఎక్కడ? యేసయ్య నామములోనే. ఎంతమంది నమ్ముతున్నారు? గట్టిగా స్తోత్రం చెప్పండి. నీకు క్షమాపణ దొరికేది యేసయ్య నామములోనే. ఆ రోజున యేసు ప్రభు ఒకరిని తీసుకొచ్చి ప్రార్థన చేయయ్యా అంటే, వాడిని చూసి ప్రార్థన చేయకుండా యేసు ప్రభు ఏమంటాడు? నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు, అసలు పాపాలు క్షమించడానికి నువ్వెవరివి? పాపాలు క్షమించే అధికారం నీకెక్కడిది? నేను చెప్పనా? ఆయనకి ఎక్కడిది అధికారము చెప్పనా? ఏ పాపమునైనా క్షమించడానికి యేసయ్యకు మాత్రమే అర్హత ఉంది. ఎలా చెప్పగలవు నువ్వు అని అడిగితే, ఏ పాపము లేనివాడు యేసు ఒక్కడే కాబట్టి. ఆయనలో ఈసమంతైన పాపాన్ని కనిపెట్టడానికి ఎవ్వరి తరము కాలేదు. ఆ రోజున యేసు ప్రభు తన పరిచర్య చేస్తున్న రోజుల్లో శరీరధారిగా సంచరిస్తున్నప్పుడు ఆ రోమా ప్రభుత్వాన్ని చూసి అంటాడు, సైనికులను చూసి, ప్రభుత్వాన్ని చూసి, మతాధికారులను చూసి, పెద్దలను చూసి అంటాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నిరూపించగలిగితే రెండర్రా ముందుకంటే ఒక్కరు కూడా యేసు నొద్దకు రాలేకపోయారు. కారణం ఏంటంటే ఆయన మాటలోను క్రియలోను శక్తి కలిగిన ప్రవక్తగా తిరిగాడు తప్ప ఎక్కడ యేసులో పాపము లేదు. ఇప్పుడు పాపాన్ని క్షమించగలిగిన అధికారం ఎవరికుంది? పాపము లేని వానికే ఉంటుంది. ఆమేన్. నిరసించారేంటి? గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి బురదలో చిక్కుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ బురదలో ఉన్న వాడిని పైకి తీయాలంటే మనం ఒడ్డునుండాలా? మనం కూడా బురదలో ఉండాలా? మనం కూడా బురదలో ఉంటే నువ్వు వాడు ఇద్దరు కలిసి ఇంకాస్త లోతుకి వెళ్తారు, పైకి రాలేరు. బురదలో ఉన్నవాడిని లాగాల్సిన వాడు ఒడ్డునే ఉండాలి. పాపములో ఉన్నవాడిని విడిపించడానికి, క్షమించడానికి, సరిచేయడానికి అతగాడు ఒడ్డునే ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. అతని చరిత్ర పవిత్రమైన చరిత్ర అయి ఉండాలి. ఏ గ్రంథములోనైనా నువ్వు తిరిగేసి చూసినా నా యేసులో కొంచెమైనను పాపము లేని పరిశుద్ధుడు ఆయన. పరిశుద్ధుడిగా పేరు పొందినవాడు ఆయన. ఆయన నామము ఎంత శక్తి కలిగినది అంటే, ఎంతటి ఘోర పాపినైనా క్షమించడానికి యేసయ్య నామమునకు మాత్రమే అధికారం ఉంది. ఆ రోజున యేసు ప్రభు ఆ పక్షవాతంతో పడిబడిన వాడిని చూసి అంటాడు, లేచి నడువురా అని చెప్పకుండా నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. ఎప్పుడైతే వాడి పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పాడో వాడు లేచి గంతులేస్తున్నాడు. మరి ఇప్పుడు దాకా వాడిని పండబెట్టింది ఏమిటి? ఇప్పుడు దాకా వాడిని లేవనీయకుండా చేసింది ఏమిటి? ఇప్పుడు దాకా వాడిని అణిచివేసింది ఏమిటంటే వాడి పాపం. ఈ రోజున నీ పాపములు క్షమించగలిగిన అధికారము కలిగిన యేసయ్య రెక్కల నీడకు నీవు రాగలిగితే, ఎంతటి ఘోర పాపినైనా నా యేసయ్య క్షమించగలిగిన వాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. మాది ఈ గుడివాడ ప్రక్కన పెదలింగాలనే గ్రామం. మా తాతగారిది. మా తాతగారి పేరు తుమ్మల వెంకటరామయ్య. ఆయనకి డ్రామాలు వేయడం బాగా ఇష్టం. డ్రామాలు వేస్తాడు. ఆ డ్రామాల్లో ఆయనకు దేవుడు పాత్ర ఇచ్చేవాళ్ళు. అందుకని ఇంటికి వచ్చి మా నాయనమ్మతో నేనే దేవుణ్ణి అంటాడు. ఏ దేవుణ్ణి పూజించినవాడు, ఏ దేవుణ్ణి ఆరాధించినవాడు. రోజులు గడుస్తున్న కొలది మా నాయనమ్మకి విపరీతమైన ఆయాసంతో, జబ్బుతో బాధపడుతుంటే మా నాయనమ్మ ఆ బాధ చూడలేక ఇంట్లో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు, మా యేసు ప్రభువుని నమ్ముకోండి, యేసే బాగు చేస్తాడంటే, దేవుడి పేరు ఎత్తితే ఊరుకోడు ఆయన, అని నోరు మూసేసేదాన్ని. వాళ్ళు వచ్చి చెవిలో చెప్పేవాళ్ళు చిన్నగా, నీ బాధ చూడలేకపోతున్నావు,
యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆయన బాగు చేస్తాడు మిమ్మల్ని అంటే, ఆ బాధ పడలేక సరే అని చెప్పిందట. వాళ్ళు ప్రార్థన ఎట్లా చేయాలో చిన్నగా ప్రార్థన చేయడం నేర్పించి ఒక బైబిల్ తీసుకొచ్చి ఇచ్చారు మా నాయనమ్మకి. ఆమె మా తాత లేనప్పుడు ఒకటే బైబిల్ తీసి చక్కగా చదువుకుంటూ ఉండేది. ఒకరోజు ఎక్కడి నుంచో వచ్చేసరికి ఈమె చేతిలో బైబిల్ ఉంది. బైబిల్ చూసి చదువుతావా ఏంటిది అంటే ఏదో చెప్పింది. ఆయనకి తెలీదులే అని. తాత ముసలోడు మామూలోడు కాదు. తీసుకొని చూసి మొత్తం అంతా చూసి యేసుప్రభు అని ఉండేసరికి ముక్కలు ముక్కలుగా చించేసాడు దాన్ని. ఈసారి నాకు తెలియకుండా ఇంట్లో బైబిల్ వస్తే చంపేస్తా నిన్ను అన్నాడు. సరే ఇంకెప్పుడు తేనలే అని చెప్పింది. ఈమె ధైర్యం ఏంటంటే బైబిల్ని అయితే చింపేసావు కానీ గుండెల్లో ఉన్న యేసు ప్రభు ఎక్కడికి వెళ్తాడు? దేవునికి స్తోత్రం. ఆయన నాతోనే నా గుండెల్లోనే ఉన్నాడులే అని బైబిల్ చింపేస్తే చింపేసాడులే, ముసలోడికి తెలీదు అని అట్లాగే ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తూ నాకున్న పరిస్థితి దయ్యా తన బాధనంతా ఆమె యేసయ్యతో చెప్పుకుంటూ ఉంటే ఒకరోజు రాత్రి ఒళ్ళంతా గాయాలతో ఒక ఆయన ప్రత్యక్షమైతే, ఎవరవయ్యా నువ్వంటే, నిన్ను స్వస్థపరచుట కొరకే నేను దెబ్బలు తిన్నానమ్మా అని చెప్పాడట. నా కోసం నువ్వు దెబ్బలు తినటం ఏంటంటే, నేను గాయపరచబడిన ఈ గాయములలో స్రవిస్తున్న రక్తమే నిన్ను బాగు చేయబోతుంది. ఎప్పుడైతే ఆ రాత్రి ఆ సిలువ దర్శనాన్ని చూసిందో ఆమెకున్న రోగం పూర్తిగా తగ్గిపోయింది. ఇక అప్పుడు ఆయాసం లేదు. కొద్ది రోజులు చక్కగా ఆరోగ్యంతో ఉన్నప్పుడు ఈలోపు మా నాయనమ్మ సువార్త చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా, ఇంట్లో పని చేయడానికి పొలంలో పని చేయడానికి వస్తుంటారు. వాళ్ళని పిలిచి, మేము మరిమ్మా యేసుప్రభు నన్ను బాగు చేశాడు, సంతోషం అమ్మా, గట్టిగా హల్లెలూయా స్తోత్రం అంటాక లేదు వాళ్ళకి. సీక్రెట్గా సంతోషం అమ్మా స్తోత్రం ప్రభు అనుకున్నారు. అందరు ఊరంతా ఒకరికొకరు చెప్పుకున్నారు. తర్వాత కొద్ది రోజులు గడిచాక మా తాతకి ఎందుకు అనుమానం వచ్చింది. ఈ మధ్య తగ్గట్లేదు ఏంటే నువ్వు అన్నాడట. ఎందుకంటే ఆయాసం వస్తే ఆ బాధ మామూలు బాధ కాదు కదా అని అడిగితే, ఏం లేదు అప్పుడప్పుడు దగ్గుతున్నానుగా, కావాలంటే ఇప్పుడు కూడా దగ్గుతాను చూడు అంటాడు. అని తగ్గితే వస్తుందా? లేదు ఏం జరిగిందో చెప్పు అన్నాడు. నువ్వు కొట్టనంటే చెప్తాను అందట. ఆ కొట్టను చెప్పు. ఏం లేదండి ప్రార్థన చేసుకున్నాను, యేసు ప్రభు సిలువలో ప్రత్యక్షమై నన్ను బాగు చేశాడు. చెప్పానుగా బైబిల్ కూడా చెప్పేస్తే బుద్ధి లేదు నీకు అని తిట్టాడు. అని చెప్పి అన్నాడట, నాకు చెప్తే చెప్పావు ఇంకెవరికి చెప్పమాకు. ఏమనుకుంది మనసులో, నీకు తప్ప అందరికీ తెలిసిపోయిందిలే, నీకు ఆఖరిగా తెలిసింది అనుకుంది ఈమె. ఆ తర్వాత మా తాత చెప్పాడు ఇవన్నీ నాకు, ఇక్కడ చేశాను రా అని. సరే రోజులు గడిచాయండి. యేసు ప్రభు పేరు ఎక్కడ ఎత్తమాక ఇంకా అని మా నాయనమ్మకు వార్నింగ్ ఇచ్చాడు. దేవుడు పాత్ర వేసి వచ్చాడు ఒకరోజు డ్రామాలో. వచ్చి పడుకున్నాడు. విపరీతమైన కడుపు నొప్పి, భరించలేనంత బాధ. ఆ బాధ భరించలేక మా నాయనమ్మను పిలిచాడట. పిలిచి, తట్టుకోలేకపోతున్నాను నొప్పి, చచ్చిపోయేటట్టున్నాను, నిన్ను బాగు చేసిన దేవుడు నన్ను కూడా బాగు చేస్తాడా అని అడిగితే, ఖచ్చితంగా బాగు చేస్తాడు. నేను బైబిల్ చింపేశానుగా, యేసు ప్రభుని నోటుకొచ్చినట్టు తిట్టాను కదా, యేసు ప్రభు పలానా కులానికి చెందిన వాడని భయంకరంగా నీచంగా మాట్లాడిన వ్యక్తిని కదా, నన్ను కూడా క్షమిస్తాడు ఆయన అంటే, మన ఆయనము చెప్పింది, ఎంతటి వ్యక్తినైనా క్షమించడానికి యేసు ఒక్కడే అర్హుడు, ఆయన క్షమిస్తాడు. నువ్వు బైబిల్ చింపేస్తాను, నువ్వేదో నువ్వు బాధపడిపోతున్నావు. కానీ నువ్వు బైబిల్ చింపినా ఆయన నీ వైపు మౌనంగా చూస్తున్నాడు నవ్వుకుంటూ. ఎందుకో తెలుసా? ఏ రోజుకైనా నీవు నా యొద్దకు రాక తప్పదు. చూశాడు నీ కోసం, ఈరోజు నువ్వు ఆయన దగ్గరికి వచ్చావు, నేను బాగు చేస్తాడు ఆయన, ప్రార్థన చేసుకొని నేను చెప్పినట్టు అని. ఆమెకు వచ్చి రాని ప్రార్థన ఏదో మా తాతకి చెప్తే ఆయన ప్రార్థన చేసుకొని ఆయనతో పాప క్షమాపణ ప్రార్థన చేయించి ఇద్దరు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదే రోజు రాత్రి ఎవరో ఒక వ్యక్తి మా తాతను అట్లా తాకినట్లు అనిపించింది. ఆ కడుపు నొప్పి తగ్గింది. తాకినట్టు అనిపించి ఈయన బాధంతా పోతే ఆయన అన్నాడట, నా కొరకు నువ్వు సాక్షిగా బ్రతకాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇట్లా చెప్పాడు ఎవరో నాతో అని మన ఆయనతో చెప్తే ఆమె చెప్పిందట, నువ్వు ఇక యేసు ప్రభు కొరకు బ్రతకాలి. ఎప్పుడైతే ఆ మాట వినబడిందో, ఏ చేత్తో బైబిల్ చింపాడో
అదే చేత్తో బైబిల్ పట్టుకొని ఊరంతా తిరిగి సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి సువార్త చేశాడు. పెదలింగాల, దోసపాడు ఆ గ్రామాల్లో పరిచర్య చేసి, విచిత్రమైన సంగతి ఏంటంటే మా నాయనమ్మకు సువార్త చెప్పిన వాళ్ళు మా తాత సంఘములో సభ్యులయ్యారు. మా తాత వాళ్ళకి పాస్టర్ అయ్యాడు. వాళ్ళ ద్వారానే మా నాయనమ్మకి యేసు ప్రభువుని గురించి తెలిసింది. వాళ్ళకి ఈయన ఆత్మీయ తండ్రి అయ్యాడు. చక్కటి మందిరం కట్టుకున్నాడు. ఆ ఊర్లో చక్కగా పరిచర్య చేశాడు. ఆ గ్రామంలో, పెదలింగాలనే గ్రామంలో అన్ని జనుల మధ్యలో యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తూ గ్రామాల్లో తిరుగుతూ సేవ చేశాడు. ఎందుకు ఈ మాట ఈ రాత్రి మీకు చెప్పాల్సి వచ్చిందంటే, యేసు ప్రభు ఇట్లాంటి వాళ్ళని కూడా క్షమిస్తాడా? దూషించిన వాళ్ళని క్షమిస్తాడా? ఆయనను కాదని కాళ్ళదని వెళ్ళిపోయిన వాళ్ళని క్షమిస్తాడా? ఖచ్చితంగా క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన నామములోనే క్షమాపణ దాగి ఉంది. ఆయన నామమే నిన్ను క్షమించగలిగింది. ఈ రాత్రి నీవు ఏ కులగోత్రాలకు చెందిన వ్యక్తివైనా, నీ పాపాన్ని గూర్చి, నీ పాప భారాన్ని మోసుకుంటూ, పాపాన్ని బట్టి నలగగొట్టబడి చతికిలబడిపోయి ఉన్న పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా, ఈ రాత్రి నా దేవుడు నీ ప్రతి పాపమును క్షమించునుగాక. అందరూ ఒకసారి మీ కుడి చేతినెత్తి గట్టిగా చెప్పండి ఆమేన్. చెప్పండి ఆమేన్. అందుకని కీర్తనకారుడు అంటాడు, నీ నామమును బట్టి నన్ను క్షమించుము. రెండో మాట చూడండి, 31వ కీర్తన 3వ చరణం. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించు. ఆయన నామం ఏం చేస్తుందంటే, నీకు త్రోవ చూపి నిన్ను చక్కని మార్గములో నడిపిస్తుంది. అందరూ చెప్పండి, ఈ మాట ఏం చేస్తుందట? త్రోవ చూపి చక్కని మార్గములో నడిపిస్తుంది ఆయన నామం. మూడవదిగా మరొక మాట చూస్తారు, 79వ కీర్తన 9వ చరణం చూద్దాం. నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము. నీ నామమును బట్టి మా పాపములు పరిహరించి. అందరు చెప్పండి, పాపములు పరిహరించి. క్షమించడం వేరు, పరిహరించడం వేరు. పరిహరించడం అంటే అర్థం ఏంటి? సంపూర్ణముగా వాటిని తుడిచివేయడం. నీ మీద ఆ పాప భారము లేకుండా తుడిచివేయడం. ఈ రాత్రి నేను చెప్పదలిచిన మాట ఏంటో తెలుసా? తరతరాలుగా నీ కుటుంబాన్ని వెంటాడుతున్న శాపము ఏదైనా నా యేసయ్య నామము పేరట ఆ శాపము కొట్టివేయబడబోతుంది. నమ్మిన వాళ్ళందరూ చేయెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది తాతల నుంచి వెంటాడుతున్న శాపం అండి, ఇక మా తలరాతిది అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నీ తలరాతను మార్చగలిగిన వాడు నా యేసయ్య. నీ పాప శాపమును కొట్టివేయగలిగిన వాడు నా యేసయ్య. ఆ తర్వాత మరొక మాట మీరు చూస్తారు, 23వ కీర్తన 3వ చరణంలో. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి. ఏ మార్గములో? అందరూ చెప్పాలి. ఇప్పటి వరకు వంకర మార్గంలో, పాప మార్గంలో, దేవునికి అయిష్టమైన మార్గంలో నడిచిన మనలను ఆయన నామమే నీతి కలిగిన మార్గములో నడిపిస్తుంది. నేను 4 విషయాలు చెప్పాను మీకు. ఒకటి, ఆయన నామం మన పాపములను క్షమిస్తుంది. రెండవది, ఆయన నామం మనకు త్రోవ చూపి నడిపిస్తుంది. మూడవది, ఆయన నామము మన పాపములను పరిహరిస్తుంది. నాలుగవది, ఆయన నామము నీతి కలిగిన మార్గములో నడిపిస్తుంది. ఇది మాత్రమే చేస్తుందా యేసయ్య నామం? ఆ నామానికి ఉన్న శక్తి ఇంకెంతుందో మరొక మాట కూడా మీరు చూడండి. మనం ముగించుకోబోతున్నాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో వ్రాయబడిన మాట చూద్దాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 7వ వాక్యం చూద్దాం. మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీన్ని చేసితిరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా,
ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందిన నేడు మిమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టి మృతుల్లో నుంచి దేవుడు లేపినట్టి నజరేయుడైన యేసు క్రీస్తు నామమున వీడు స్వస్థత పొందెను. అందరూ చెప్పండి ఒకసారి ఈ మాట. ఆ నామమున ఏం కలుగుతుందట? స్వస్థత కలుగుతుంది. ఆ నామమున స్వస్థత. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ భౌతికమైన ఆశీర్వాదాలు నీకు ఇస్తాయి. నేను పాపాన్ని క్షమించి నీతిమంతునిగా మార్చి చక్కటి త్రోవలో నడిపించి నీతి కలిగిన మార్గాన్ని నీకు చూపించి నడిపిస్తుంది ఆయన నామం. నిన్ను స్వస్థపరుస్తుంది ఆయన నామం. కానీ ఇప్పుడు మీరు చదవబోతున్న ఈ మాట కొంచెం మనసు పెడితే మీకు అర్థమవుతుంది. ఒకసారి మీరు 2వ వాక్యం కూడా చూడండి. 4వ అధ్యాయం 2వ వాక్యం. వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుట చూచి. అందరూ ఒకసారి నా వైపు చూడండి. యేసయ్య నామం నీ పాపాన్ని క్షమించడం మాత్రమే కాదు, నీ పాపాన్ని పరిహరించడం మాత్రమే కాదు, నీతిమంతునిగా మార్చడం మాత్రమే కాదు, స్వస్థపరచడం మాత్రమే కాదు, నీకు పునరుద్ధానమును కలుగు చేస్తుంది. చెప్పండి ఈ మాట ఒకసారి అందరూ. ఏం కలుగు చేస్తుందట? అందుకనే వాళ్ళు యేసుని గురించి ప్రకటించేటప్పుడు యేసు నామమును బట్టి మీకు పునరుద్ధానము కలుగుతుందని ప్రకటిస్తున్నారు. ఇక నేను మీకు చెప్పదలిచిన మాట ఏమిటంటే, మీకు అర్థమయ్యేటట్లుగా ఒక మాట చెప్తాను. ఎవరైనా క్రీస్తును కలిగిన వ్యక్తి చనిపోయారు అనుకోండి, వాళ్ళు పాత పెట్టేటప్పుడు దైవజనుడు ఏమంటాడు? ఇదిగో ఈ వ్యక్తిని ఈ విధంగా మనం భద్రపరుస్తున్నాం, ఆయన మేఘాల మీద వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు అంట. మంచిది అంతవరకు. కానీ ఒక నెల తర్వాత వెళ్ళి మనం కానీ సమాధిని తవ్వితే లోపల మనిషి శవం ఉంటుందా? ఏమవుద్ది? మట్టికి మట్టి అయిపోద్ది, ఎముకలు మాత్రమే మిగులుతాయి. మరి ఎట్లా వేస్తాడు ఆయన? దైవజనుడు పౌలు కూడా అంటాడు ఏమని? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఏడవడం నాకు ఇష్టం లేదు. ప్రభు వస్తున్నప్పుడు ఆయన నందు మృతులైన వారు మొదట లేస్తారు, వాళ్ళే ముందు లేస్తారు, వారిని వెంట పెట్టుకుని వస్తాడు ఆయన అంటాడు. మరి ఎట్లా లేస్తారు కుళ్ళి కంపు కొట్టిపోతున్న శరీరాలు? ఇక్కడ మీకు ఇంకొక సంగతి చెప్పాలి. ఒకసారి ఒక ఆమె చనిపోతే ఆమెకి 7 వివాహాలైనవి. ఫస్ట్ ఒక ఆయన చేశారు, చనిపోయాడు. సరే, ఇంట్లో పెద్దోళ్ళు మరలా 2వ వివాహం చేశారు, ఆయన చనిపోయాడు. ఇట్లా 7 చేస్తే 7 చచ్చిపోయారు. తర్వాత ఈమె కూడా చచ్చిపోయింది. యేసు ప్రభుని అడిగారు వాళ్ళు ఏమనంటే, అయ్యా పునరుద్ధానమందు ఈమె ఎవరికి భార్యగా ఉంటుంది అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, పునరుద్ధానమందు లేక పరలోకములో రక్త మాంసములకు చోటు లేదు. చెప్పండి ఈ మాట ఒకసారి. దేనికి చోటు లేదు అంటే, ఇప్పుడు అక్కడ ఈయన పలానామికి ఆమె భర్త, లేక పలానా ఆయన కొడుకు, ఈయన ఈ రక్త సంబంధాలు ఏమీ పరలోక రాజ్యములో లేవు. మా అమ్మ చనిపోయింది 2009లో. చనిపోతే నేను అట్లా కూర్చొని ఉన్నాను. నా దగ్గరికి వచ్చి ఒక పాస్టర్ గారు అంటాడు, యేసు ప్రభు దగ్గర చూద్దులో మీ అమ్మని బాధపడమాక అన్నాడు. నేను చెప్పాను, ఒరే పెచ్చోడా, ఇట్లాగే చెప్తున్నాం మనం అందరికీ, పరలోకానికి వెళ్ళి మమ్మీ అన్నాను అనుకో, అక్కడ మమ్మీ లేదు, డాడీ లేడు. పరలోకంలో ఉండేది ఒకటే దేహం, మహిమ దేహం. స్తోత్రం చెప్పండి. రక్త మాంసములకు అక్కడ చోటు లేదు, రక్త సంబంధానికి పరలోకంలో చోటు లేదు. యేసు ప్రభు ఆ మాట చెప్తూ అంటాడు, ఏమి ఎవరికి భారీగా ఉండడం అంటే, అసలు పరలోకంలో రక్త మాంసాలకు చోటు లేదు కదా. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఒక వ్యక్తి పునరుద్ధాన బలమును పొందుకోవాలి, ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి పునరుద్ధాన బలముతో యేసును ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా అతగాడు ఆయన నామం మీద అనుకున్నవాడై ఉండాలి. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏమండి, యేసు నామం నన్ను స్వస్థపరిచిందండి, అది మాత్రమే కాదు, యేసు నామం నీకు పునరుద్ధాన బలమునిచ్చి యేసుతో కూడా కూర్చుండబెట్టబోతుంది. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నమ్మిన వాళ్ళు మాత్రమే హల్లెలూయా చెప్పండి. స్వస్థత మాత్రమే కాదు, నీకు పరలోకం ఇవ్వబోతుంది ఆ నామం. ఆ నామము నిన్ను
నరకాగ్ని నుంచి తప్పించేస్తుంది. కనుక నువ్వు ఇప్పుడు దేని మీద ఆధారపడాలి? దేన్ని నమ్ముకోవాలి? ఈ భక్తుడు ప్రార్థన చేస్తూ అంటాడు, నీ నామమును బట్టి నన్ను రక్షించు. రెండవదిగా, నీ కృపను బట్టి నన్ను రక్షించు. చెప్పండి ఈ మాట ఒకసారి. రెండోది, నీ కృపను బట్టి. నా నీతిని బట్టి కాదు, నా భక్తిని బట్టి కాదు, నీ కృపను బట్టి నన్ను రక్షించు. ఈ ఒక్క మాట నేను వివరించి ముగించేస్తాను. వివరించినా వద్దా? ఆ? ఆ కుర్చీల్లో ఉన్న వాళ్ళు కూడా మీ అంగీకారం చెప్తేనే చెప్తాను. వివరించినా వద్దా? వద్దన్న నువ్వు వాగి చేసేటట్టున్నావా అన్నట్టు చూస్తున్నారా? ఒకసారి అందరూ చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. చేతులు ఊపుతూ చెప్దాం. మీరు నాకు తగ్గ వాళ్ళలాగా దొరికారు నాకు ఈరోజు నీరసంగా. కొంచెం చేతులు ఊపుతూ హల్లెలూయా చెప్దాం. సంతోషం. హుషారుగా చెప్పాలి. బాగా చెప్పారు. సంతోషం. మీకు లోపల ఉంది హుషారు, కానీ పైకి రాని ఇట్లా హుషారుగా చెప్తే ఇటు ఎక్కడ ఆపడరా బాబు అని కంగారు పడుతున్నట్టున్నా. ఈ ఒక్క మాట వివరించి ముగిస్తా. ఆయన నామమును బట్టి రక్షించమని కోరుకోవాలి. అంటే నువ్వు ఆయన నామం మీద ఆనుకోవాలి. రెండవదిగా నీవు ఆయన కృప మీద ఆనుకోవాలి. చెప్పండి, దేని మీద ఆనుకోవాలంటే? కృప మీద ఆనుకోవడం అంటే ఏంటి? ఆ రోజున హిజ్కియా సంగతి మనకు తెలుసు కదా. నువ్వు చచ్చిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు దేవుడు. పాస్టర్ గారు ఇక్కడ చెప్పి, వరండాలో చెప్పి, చిన్నగా నడుచుకుంటూ ఆ గేటు దగ్గరికి వెళ్తున్నాడు. ఈయన గదిలోకి వెళ్ళిపోయాడు. గోడ వైపు తిరిగి, నేను ఎంత యథార్థంగా నడిచానో, ఎంత నీతిగా నడిచానో, నా భక్తిని నువ్వు మర్చిపోయావా ప్రభువా అని అనకుండా, నేను ఎంత యథార్థంగా నడిచానో, నీ సన్నిధిలో నీ కొరకు ఎట్లా నీతిగా బ్రతికానో కృపతో జ్ఞాపకము చేసుకో. చెప్పండి ఈ మాట ఒకసారి. దేంతో జ్ఞాపకం చేసుకోవాలి? కృపతో జ్ఞాపకం చేసుకో. నా నీతిని బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. మీరు జాగ్రత్తగా వినాలి ఈ మాట. నా యథార్థతను బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. నీ కృపతో జ్ఞాపకం చేసుకో అని లోపల ప్రార్థన చేస్తుంటే, ఈ పాస్టర్ గారు ఇంక గేట్ దగ్గరకు కూడా వెళ్ళలేదు. వెంటనే మరలా ప్రభు అంటాడు, ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పేవంటే సర్దుకోమన్నానయ్యా, సర్దుకుంటాను అన్నాడని ఆయన చెప్తున్నాడు. ఆయన అంటాడు, ఎన్నొద్దు, లోపలికి వెళ్ళి అతగాడికి మరలా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించానని చెప్పు. ఎన్ని సంవత్సరాలు? అందరు చెప్పాలి. ఈ రాత్రి నేను మీకు ఏం చెప్పాలనుకున్నానో తెలుసా? నువ్వు దేవుని కృప మీద ఆనుకొని చూడు. ఈరోజు రేపో శిథిలమైపోతుంది అనుకున్న కుటుంబాలు మరలా అందరి కళ్ళ ఎదుట ఫలభరితంగా కట్టబడబోతున్నాయి. ఎంతమంది విశ్వసించారు? గట్టిగా స్తోత్రం చెప్పండి. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. శిథిలమైపోతున్నాయి అనుకున్న జీవితాలు నా దేవుడు మరలా స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కూల్చబడిపోయి అనుకున్న జీవితాలను నా దేవుడు మరలా లేపి నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన.
అప్పటికప్పుడే ప్రభు తన అద్భుతాన్ని చేయడం ఆరంభించాడు. రాత్రి నేను చెప్పదలిచిన మాట, ఇప్పటికిప్పుడే నీ పట్ల నా దేవుడు అద్భుతాన్ని చేయగలడు. నీ చేతులు పైకెత్తి ఒక్క మాట ప్రభుతో చెప్పు, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. నా పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయాయి. చుట్టూ ఉన్న వాళ్ళందరూ శత్రువులు అయిపోయారు. దూషణ మాటలు మాట్లాడేవాళ్ళు, ప్రతికూల మాటలు మాట్లాడేవాళ్ళు, పగపట్టిన వాళ్ళు, అనేక రకాలుగా నిందిస్తున్న వాళ్ళు, దూషిస్తున్న వాళ్ళు నా చుట్టూ మోగుతున్నారయ్యా. కానీ నువ్వు నా ప్రక్కనుంటే చాలు, నీవు నా ప్రక్కనుంటే చాలు, నువ్వు నా ప్రక్కనుంటే చాలయ్యా. చెప్పండి, ప్రభుతో చెప్పండి ఈ మాట. నీవు నా ప్రక్కనుంటే చాలు నాయనా. నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ నామమును బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు నీకు ఇలలో ఏదియు. అందరు రెండు చేతుల పైకెత్తి పాడండి నాతో కలిసి. ఎవరు చప్పట్లు కొట్టొద్దు. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు కాదిన సమానము. చెప్దామా? నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవు నాతో కూడా ఉంటే చాలయ్యా, నీవు నా ప్రక్కన నిలిచి ఉంటే చాలయ్యా, నా పక్షమై ఉంటే చాలయ్యా. అడుగుదామా మనసారా ప్రభుని? నాతో కూడా రండయ్యా యేసయ్యా, రండి నాతో కూడా రండి నాదా, అయ్యా అయ్యా. ఎలిగెత్తి 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 చెప్పండి ప్రభుతో. త్రిబాణ గంధరల వరళగ ధరళ వంధిరుడు మన 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 గల 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 పరబాణ మన గంధరల నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు కాదిల సమానము.
కదా యేసయ్యా. ఒకసారి నీ చేయెత్తి నీ కృపతో జ్ఞాపకము చేసుకో ఆ ప్రభు అని చెప్పి చూస్తావా? నీ చరిత్ర తిరిగి రాయబోతున్నాడు ఆయన. నీ నామమును బట్టి నన్ను ఉద్ధరించయ్యా అని ప్రభుని అడిగి చూస్తావా? తరతరాల నీ శాపాన్ని కొట్టివేయబోతున్నాడు ఆయన. తాతల కాలం నుండి వెంటాడుతుంది ఈ శాపం అనుకుంటున్నావేమో, దానికి కూడా ముగింపును కలుగు చేయగలిగిన దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదమ్మా, అసాధ్యమైనది ఏమీ లేదు. ఈ రాత్రి నీ ప్రక్కనే ఉన్నాడు ఆయన. చెప్పు ప్రభుతో చెప్పు, నన్ను దాటి వెళ్ళిపోకు నాయన, నన్ను దాటి వెళ్ళిపోకయ్యా, నన్ను దాటి వెళ్ళిపోకయ్యా. నా పరిస్థితులు మార్చవా? నా పిల్లల పరిస్థితులు మార్చవా? నా కుటుంబ పరిస్థితులు మార్చవా తండ్రి? నీవు నా ప్రక్కన లేనందువల్ల మాటి మాటికి కదిలించబడిపోతున్నాను నేను. పరిస్థితులు మాటి మాటికి నన్ను కదిలించేస్తున్నాయి. నీవు నా ప్రక్కనుంటే ఏ పరిస్థితి నేనేమి చేయలేదు. ఆ ధైర్యం నాకుంది. నాతో ఉండవా? నాతో ఉండవా? ఇప్పుడో ఇంటికి వచ్చిన అమ్మ వెళ్ళిపోతానంటే బ్రతిలాడుతున్నావా? మా ఉండు, ఒక్కరోజు ఉండు, ఒక్కరోజు ఉండు, లేకపోతే నాన్న అడుగుతున్నావు, ఒక్కరోజు ఉండు డాడీ. నీ తండ్రిని అడిగి చూడు రాత్రి, నాతో ఉండు నాయన, పరమ తండ్రిగా నాతో ఉండయ్యా, నన్ను విడిచి వెళ్ళొద్దు. నీ నామ ప్రభావమును బట్టి నా పాపమును పరిహరించు, నన్ను క్షమించు, నాకు నూతన మార్గాన్ని చూపించు, నీతి కలిగిన మార్గంలో నడిపించు నన్ను. అన్నిటికంటే ముఖ్యంగా నాకు పునరుద్ధాన బలం అనుగ్రహించు నీ నామాన్ని బట్టి. ఈ లోకం మట్టుకే నేను భక్తి చేస్తే నాకంటే దౌర్భాగ్యులు ఉండరేమో, నాకు పరలోకం కావాలి. నేను ఎదుర్కోవాలి, నేను మహిమ దేహంతో ఎదురు నిలబడాలి. నేను నాకు నువ్వు కావాలి. ఒకవేళ ఈ క్షణంలో నిర్లక్ష్యముగా ఉంటే ఆ తర్వాత నువ్వు ఎప్పుడు ఏడ్చినా ఫలితం ఉండదేమో. ఒకసారి ఆలోచించు. ఎందుకు పరిశుద్ధాత్ముడు మరలా మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. నా కృప మీద ఆధారపడి చూడు. నీ కృప తప్ప నాకు వేరొక ఆధారం లేదని నాతో చెప్పి చూడు. పూర్తిగా అనుకో నా కృప మీద. నేనే ఒక అద్భుతాన్ని చేయబోతున్నాను. ఏమిటో తెలుసా అద్భుతం? ఇక ఈ పూటో సాయంత్రమో రాత్రికో అయిపోతుంది హిజ్కియా చరిత్ర అని అందరూ అనుకుంటుంటే, యెషయా అనుకుంటుంటే ప్రభు అంటాడు, మరలా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాను. ఆశలు వదులుకున్న కార్యాలు మరలా ఆరంభం కాబోతున్నాయి. అయిపోయింది అనుకున్న చోట మరలా నూతన ఆరంభం కాబోతుంది. దేవుడు చేస్తాడు. ఇక్కడున్న మీలో అనేక మందిని నా దేవుడు సాక్షులుగా లేపబోతున్నాడు తన కోసం. ఈ మాట మీరు నమ్మి చూడండి. మరలా ఆరంభము కాబోతున్నాయి. సంతోష దినాలు మరలా ఆరంభం కాబోతున్నాయి. ఆశీర్వాద దినాలు మరలా ఆరంభం కాబోతున్నాయి. మరణాన్ని నిరర్ధకం చేసి ఆయుష్ను పొడిగించే రోజులు రాబోతున్నాయి. శాపము కొట్టివేయబడుతున్న రోజులు రాబోతున్నాయి. సంతోషముతో ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. వరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాను. జీవాధిపతివైన మా తండ్రి, వందనాలయ్యా. ఎంత గొప్ప దేవుడవు నాయనా నువ్వు. ఈ రాత్రి మా మధ్యలో మీరుండి దుష్టులు మీదికి లేచినప్పుడల్లా, వారు చెరపట్టాలని చూసినప్పుడల్లా
భక్తుని కుడి ప్రక్కన మీరు నిలిచి ఉన్నారని లేఖనాల్లో మేము చూస్తున్నాం. తన చుట్టూ ఉన్నవారు పగబట్టి, దూషించి, కపటమైన మాటలు మాట్లాడి ద్వేషిస్తున్న వాళ్ళే తన చుట్టూ ఉన్నారు. కానీ ఎంతమంది తన చుట్టూ శత్రువులున్నా తన పక్షముగా మీరున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రి ఈ పరిస్థితుల్లో ఉన్నామని ఎంతమంది నిరాశలో ఉన్నారో వారందరి ప్రక్కన మీరు నిలిచి ఉండబోతున్నందుకు స్తోత్రాలయ్యా. అలా మీరు మా ప్రక్కన నిలిచి ఉండాలి అంటే మానక ప్రార్థించే వారముగా మేము ఉండాలని లేఖనాలు చెబుతున్నాయి. ప్రార్థించేటప్పుడు మా నీతిని బట్టి, మా జ్ఞానాన్ని బట్టి, మా యుక్తిని బట్టి కాదు, నీ నామాన్ని బట్టి, నీ కృపను బట్టి ప్రార్థించే కృప మాకు ఇవ్వండి. అటు భాగ్యం ఇవ్వండి, అటు జ్ఞానం ఇవ్వండి. నీ నామం మా పాపాలు క్షమిస్తుంది, పరిహరిస్తుంది, మార్గాన్ని చూపుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా పునరుద్ధాన బలం అనుగ్రహిస్తుంది నీ నామం. ఆ నామాన్ని నమ్మి దాని మీద ఆనుకోగలిగిన కృప మాకు దయచేయండి. నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకోమని అడిగిన హిజ్కియా జీవితంలో అయిపోయింది అనుకున్న చోట మరలా ఆరంభం చేసావు నాయనా. రాత్రి ఒక దైవజనుడుగా నేను నమ్ముతున్నాను, ఇక్కడ ఎవరో జీవితంలో అయిపోయింది అనుకున్న జీవితం మరలా ఆరంభం కాబోతుంది. పరిశుద్ధాత్ముడాన్ని ఘనకార్యాలు ఇక్కడ మీరు ఆరంభించినందుకు స్తోత్రాలు. ఈ శబ్దాంతరం ద్వారా ఎంతమందికి మాటలు వినబడుతున్నాయో వారి జీవితాలు మరలా నూతన ఆరంభం అవును గాక. వారి కుటుంబ జీవితాలు మరలా నూతన ఆరంభం అవును గాక. అయిపోయింది అనుకుంటున్నారు వాళ్ళు, కానీ నువ్వు మరలా నూతన ఆరంభాన్ని చేయగలిగిన దేవుడవు నాయన. చూపండి. ఈ మాట ఇంతవరకు మా పక్షమై నిలిచి ఉంటానని అభయం ఇచ్చి మాట్లాడినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తీర్మానంతో ప్రార్థించుకున్న బిడ్డలకును, ఈ పరిచర్యకును, తన దాసునికి, ఈ ప్రాంత ప్రజలకును ఆయన సన్నిధి కాంతి సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దయచేసి కూర్చుందాం. ఒక్క నిమిషము కూడిక ముగించబడింది. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. మరి ఈ కూడికల ప్రధాన ఉద్దేశము, ఇక్కడ ఉన్న సంఘం చిన్న సంఘము, కొద్దిమంది సభ్యులు కలిగినటువంటి సంఘము, నిజనుల మధ్య అయినప్పటికీ కూడా నాకు ఒక నమ్మకం ఏంటంటే, దైవజనులు మరి నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను డిసెంబర్ నుంచి. ప్రార్థించుకున్నప్పుడు ప్రభు ప్రేరేపించినటువంటి దైవజనులు వారిని పిలవటానికి ఇష్టపడుతూ ఉంటాను. కారణం ఏంటంటే, వారు వచ్చి ఈ ప్రాంతంలో కొంచెం ప్రార్థన చేసి వెళ్ళిన ఒకనాటికి ఈ ప్రాంతం పట్టబడుతుంది అన్న ఉద్దేశంతో దైవజనులు పిలవటం జరుగుతూ ఉంటుంది. అంతే తప్ప బాగా మీటింగ్లు ఏర్పాటు చేయాలనో లేకపోతే జనాన్ని ఆకర్షించాలనో కాదు. కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, గ్రామంలో ఉన్నటువంటి వారు రక్షించబడాలి అన్న ఉద్దేశంతోనే మీటింగ్లు ఎక్కువగా ఏర్పాటు చేయబడతాయి. ఈ మీటింగ్ వెనకాల ఉన్న ప్రధాన ఉద్దేశం కూడా గ్రామ రక్షణ. హల్లెలూయా. మరి ఈ ప్రాంతానికి దైవజనులు పెద్ద పెద్ద సభల్లో వాడబడేటువంటి వారు. అయ్యా, మరి ఈ చిన్న గ్రామాన్ని, చిన్న సంఘాన్ని ప్రేమించి మీరు విలువైన వర్తమానాన్ని, చిన్న సంఘమైనప్పటికీ ఎంతో ఆత్మ సంబంధమైన భారంతో ఒక చక్కటి వర్తమానాన్ని, చిన్న సంఘమైన ఎక్కడ కూడా ఇదవకుండా మరి ఎంతో భారంతో వర్తమానం అందించారు. అయ్యా, ఈ చిన్న గ్రామం బట్టి, సంఘాన్ని బట్టి మీకు హృదయపూర్వక వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ ప్రాంతం కొరకు మీ అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞాపన ఏంటంటే, ఈ ప్రాంతం కొరకు కూడా మీరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రాంతం అంతా రక్షించబడాలని. హల్లెలూయా. మరొకసారి మరి దూర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది సహోదరులు వచ్చారు. వారందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. మీ కొరకు చిన్న ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. దయచేసి అది దేవుని భోజనం కనుక ఎవరూ వెళ్ళిపోకుండా కొంచెమైనా దేవుని ఆహారాన్ని తీసుకుని వెళ్ళండి. ఈ ప్రాంతం కొరకు మరింతగా ప్రార్థన చేయండి. రేపటి దినంతో కూడిక ముగించబడతా ఉంటుంది. దైవజనులు దూర ప్రాంతం నుంచి, అమరావతి నుంచి రాజా బ్రదర్ గారు వస్తారు.
కనుక మీరందరూ కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని రేపు చివరి దినం మీరు మీతో పాటు మరి కొంతమందిని కూడా తీసుకుని రండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రేమ వందనాలు. అమ్మ ఒక్క నిమిషం గమనించండి. మన మధ్యలో ఉన్న డేవిడ్ అయ్య గారు ఐతానగర్లో మే నెల 1, 2, 3 తారీఖుల్లో మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అయ్యగారు 1వ తారీఖున నూతన మందిర ప్రతిష్ఠ కూడా ఉంది. కనుక మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రతిరోజు సాయంకాలం అంతేనండి 6 గంటలకే కూడికలు ప్రారంభించబడతాయి. కనుక మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అందరూ తప్పనిసరిగా పాల్గొనండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ వందనాలండి.